పప్పు మామిడికాయ అంటేనే ఏదో అద్భుతమైన కాంబినేషన్. మామిడికాయ పులుపు, పప్పు రుచి 2 కలిసిపోయి చాలా టేస్టీగా నోరూరించేలా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు మామిడికాయ వేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. ఆహా! ఆ రుచే వేరు కదండీ! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. వచ్చేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ కుకింగ్ వీడియోస్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు వచ్చేయండి మన వంటింట్లోకి. ముందుగా మామిడికాయలు, పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే నేనైతే కందిపప్పులోకి అయితే వేసుకున్నాను కదా. ముందుగా కందిపప్పు అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కందిపప్పు ఉడికించుకోవాలండి. సో ఇలాగా మనకి పప్పు అనేది ఉడికేటప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. పప్పు కొంచెం ఉడికాకనే వేసుకోండి మామిడికాయ ముక్కలు, లేకపోతే పప్పు ఉడకదు. సో అందుకని పప్పు అనేది మనకి 80% వరకు ఉడికిపోయిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. లేదనేసి మనం పప్పు అనేది ఒక 50% ఉడికిన తర్వాత మనకి మామిడికాయ ముక్కలు వేసేస్తే ఇంక పప్పు ఉడకదండి. మామిడికాయ ముక్కలు ఎప్పుడు కూడా పప్పు ఉడికిన తర్వాతే వేసుకోవాలి. సో పప్పు ఉడికిపోయిన తర్వాత నేను మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను కదా. మామిడికాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయి. సో బాగా ఉడికిపోయిందండి నాకు రెండు కలిపి. ఈ లోపల నేను తాలింపిండిది జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఆవాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. సో మనకు పప్పులో కాంబినేషన్ ఇది లేకపోతే ఎలాగా, మజ్జిగలో మిరపకాయలండి. దీంతో పప్పు వేసుకు తింటే ఉంటుంది. ఆహా! ఆ టేస్టే వేరు కదా. సో అందుకని నేను ముందుగా మజ్జిగలో మిరపకాయలు అనేది నేను ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇదైతే ఉంటుంది సూపర్ టేస్ట్ అనుకోండి. సో ముందుగా నేనైతే మజ్జిగలో మిరపకాయలు, ఊర మిరపకాయలు అని గట్టా అంటారు వీటిని. మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు కదా. సో ఇవైతే నేను ఫ్రై చేసేసుకున్నానండి. పప్పు వేడి వేడి అన్నంలో వేసుకుని ఈ మజ్జిగ మిరపకాయలతో సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది. ఆహా! ఆ టేస్టే వేరండి. అసలు దీనికి సాటి ఏది లేదనుకోండి. ఏ రెస్టారెంట్ కూడా దీనికి సరి తూగదనుకోండి, అంత బాగుంటుంది. సో నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర మొత్తం మనం తీసుకున్న తాలింపు అంతా కూడా వేసేసుకుని, ఇంగువ అన్నీ కూడా వేసేసుకోవాలండి. సో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఇక్కడ ఫ్రై అయిపోతుంది తాలింపు. ఈ తాలింపు పెడుతుంటే వస్తుంది ఆ స్మెల్, ఒక 2 వీధుల దాకా గుమగుమలాడుతుంది అనుకోండి. సో నెక్స్ట్ ఆ వేడి వేడి తాలింపులోకి మనం ఉడకపెట్టుకున్న పప్పు తెచ్చేసి వేసి, ఉప్పు, పసుపు 2 వేసి కాసేపు ఉడకపెట్టుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా మనకి పప్పులోకి దిగుతుందండి. చూసారు కదా, వేడి వేడి నోరు ఊరించే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఉత్తిపప్పు కాదండి, పప్పు మామిడికాయ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, మీరే సూపర్ అంటారు. మీరు కనుక ఒక్కసారి కానీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగ చేసుకు తింటారనుకోండి. మర్చిపోకండి, మనం తాలింపు వేసాక ఒక్క 5 మినిట్స్ పప్పు ఉడకనివ్వాలండి. అలా ఉడికితేనే మనకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని వేడివేడి అన్నంతో తినేస్తమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.